హలో అండి అందరికీ. ఇప్పుడున్న జనరేషన్లో ఏ టెక్నాలజీతో వచ్చిన వీడియోస్ మాత్రం చాలా హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడున్న వీడియోస్ మనం చూస్తుంటే ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియడం లేదు. అంతగా ఏ టెక్నాలజీతో వాడిన వీడియోస్ మాత్రం చాలా హల్చల్ చేస్తున్నాయి. ఈ ఏ టెక్నాలజీ ఇప్పుడు సినిమా రంగానికి కూడా రాబోతుంది. ఈ సినిమా రంగానికి ఈ ఏ టెక్నాలజీ వస్తే ఖచ్చితంగా కొందరి జీవితాలు చెల్లాచెదురవుతాయి. రీసెంట్గా కొంతమంది దర్శకులు ఏ టెక్నాలజీతో కొన్ని సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. దానికి ఏంటంటే ఆ బడ్జెట్ కూడా కొంచెం సినిమా రంగానికి సంబంధించిన బడ్జెట్ కూడా లో బడ్జెట్ తో ఈ ఏఐ టెక్నాలజీ వాడే సినిమా చేయడానికి, యానిమేషన్ సినిమాలు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఏదైనా యానిమేషన్ సినిమాలు చేస్తే కొంతమంది జీవితాలు మాత్రం చెల్లాచెదురు అవడానికి ఇది ఆస్కారం ఉంది. మనం ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఎమోషన్స్ పండించాలంటే అది రియల్ యాక్టర్స్ మాత్రమే యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఏ టెక్నాలజీ వాడి అలాంటి ఎమోషన్స్ కూడా పండించడానికి దర్శకులు మొగ్గు చూపుతున్నారు. ఒక రూము, కొన్ని ల్యాప్టాప్స్, ఒక ఏ టెక్నాలజీ, కొంత నలుగురు వ్యక్తులు కలిసి ఈ ఏ టెక్నాలజీతో సినిమా అనేది రెడీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడైతే మనం ఏ టెక్నాలజీ వాడి రామాయణం సినిమా రాబోతుంది. అలాగే చిరంజీవి గారు నటించిన జై హనుమాన్ మూవీ కూడా ఏ టెక్నాలజీతో వాడే సినిమా రావడానికి సిద్ధంగా ఉంది. ఇలాగే ఏ టెక్నాలజీతో కొన్ని సినిమాలు వస్తే ఖచ్చితంగా కొందరి జీవితాలు మాత్రం చెల్లాచెదురు అవుతాయి. సినిమా రంగాన్ని నమ్ముకొని పని చేస్తున్న వాళ్ళు వాళ్ళ జీవితాలు మాత్రం కష్టాల్లో నెట్టిన వాళ్ళు అవుతారు. కొంతమంది దర్శకులు ఏ టెక్నాలజీ వాడినా మనం రియల్ గా మనసులో ఎమోషన్స్ పండించినట్టు ఏ టెక్నాలజీ అనేది పండించలేదు. ఏ టెక్నాలజీ వీడియోస్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.